రైట్. మన్మోహన్ సింగ్ అస్తమయంపై కాంగ్రెస్ నాయకుల స్పందన ఏంటో మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఎలా స్పందిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు? ముఖ్యంగా మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ లాంటి దిగ్గజ నేత మరణించడం అనేది ఆ పార్టీకి తీరని లోటుగా నిన్న ఏఐసిసి నేతలందరూ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిన్న బెల్గావిలో ఏఐసిసికి సంబంధించి సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగానే ఈ దుర్వార్త విన్న ఏఐసిసి ముఖ్య నేతలందరూ కూడా హుటాహుటిన బెల్గావి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరారు. నేరుగా ఎయిమ్స్కి వెళ్ళి మన్మోహన్ సింగ్ భౌతికాన్ని సంబంధించి చూసి విలపించిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంని సవాలుగా తీసుకుని దాదాపు 10 ఏళ్ల పాటు కూడా సమర్థవంతంగా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుంచి నడిపిన నేతగా కాంగ్రెస్ నేతలు భావిస్తారు. అప్పుడు సోనియా గాంధీకి సంబంధించి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అప్పుడు రాజకీయ విమర్శలు రావడం, కాంగ్రెస్ పార్టీకి ది బెస్ట్ పర్సన్ ఎవరని వెతికిన సమయంలో మన్మోహన్ సింగ్ లాంటి కీలక నేత వాళ్లకు దక్కడం అనేది ఆ పార్టీ చాలా ఆశ్చర్యజనకంగా భావిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఉంటే పొలిటికల్గా తాము ఉపయోగపడేది అనే ఒక భావన అయితే కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రేపు ఏఐసిసి ఆఫీస్కు మన్మోహన్ సింగ్ భౌతికాన్ని రేపు ఉదయం 11 గంటలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దాదాపు గంట పాటు ఏఐసిసి ఆఫీసులో పెట్టి అక్కడి నుంచి నేరుగా అంత్యక్రియలు కార్యక్రమానికి తీసుకెళ్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్లి మన్మోహన్ సింగ్ భౌతికాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉదయమే బెల్గావ్ నుంచి బయలుదేరడం జరిగింది. డిప్యూటీ సీఎం బయట కూడా వెళ్లారు. చాలా వరకు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కేరళ కానీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కానీ ఈరోజు సెలవు దినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఇక కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో భేటీ కాబోతుంది. మన్మోహన్ సింగ్ మరణానికి కేబినెట్ కూడా సంతాపం ప్రకటించబోతా ఉంది. 7 రోజులు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఒక సంబంధించి గొప్ప వ్యక్తిగా భావిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పాలంటే మన్మోహన్ సింగ్ ముందు తర్వాతనే చెప్పాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఏర్పడింది. ఎల్పీజీ లాంటి అత్యంత కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో ప్రైవేటుకు సంబంధించిన పెట్టుబడులకు ఊతమిచ్చి దేశ ఆర్థిక విధానాన్ని గొప్పతంగా చేసిన మన్మోహన్ సింగ్కు దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలు అయితే నివాళులర్పిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్గా, అలాగే ప్రతిపక్ష నేతగా, ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంలో కీలక పాత్ర పోషించారు. అతిగా మాట్లాడకుండా మితభాషగా ఉంటూ ఈ దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మన్మోహన్ సింగ్ పేరు ముందుంటుందనేది విస్పష్టంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు.